న్యూస్ మరి కాసేపట్లో వర్షాలు సీజనల్ వ్యాధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొననున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి వాటర్ లాగిన్, ట్రాఫిక్ ఇబ్బందులపై అధికారులతో మంత్రి పొన్నం చర్చించనున్నారు. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే పొన్నం ప్రభాకర్ సమీక్షకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, మరికొద్దిసేపట్లో పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇటు వర్షాలు, సీజనల్ వ్యాధులపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షలో ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి, అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా ఈ సమీక్షలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మనం చూస్తున్నాం మరికొద్దిసేపట్లో పొన్నం ప్రభాకర్ అయితే వర్షాలపై, అలాగే వర్షాలకి సంబంధించి సీజనల్ వ్యాధులపై అయితే సమీక్ష నిర్వహించబోతున్నారు కదా. ఓవరాల్ గా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటి వరకు ఎవరెవరు హాజరయ్యారు? గడిచిన 2-3 రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు, జనాల ఇబ్బందులు, ఏర్పడుతున్నటువంటి ట్రాఫిక్ పైన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష కొనసాగుతుంది. ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్తో పాటు జీహెచ్ఎంసీకి సంబంధించిన జోనల్ కమిషనర్లు, దాంతోపాటు వాటర్ బోర్డుకి సంబంధించిన ఎండి అశోక్ రెడ్డి, హైడ్రాకి సంబంధించిన ఆఫీసర్లు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ట్రాఫిక్కి సంబంధించి అడిషనల్ సిపి జోయల్ డేవిస్ కూడా ఆయన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. గడిచినటువంటి 3-4 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది, వాటర్ స్టాగ్నేషన్కి గల కారణాలు ఏంటి, జీహెచ్ఎంసీ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. ఎదురుగా చూస్తున్నటువంటి క్యాబిన్లోనే ఈ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపుగా 20 నిమిషాల క్రితం ఈ సమీక్షా సమావేశం అనేది స్టార్ట్ అయింది. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు దాదాపుగా 141 ఉన్నాయి. ఆ 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లతో పాటు ఇతర పాయింట్స్ దగ్గర కూడా భారీగా వర్షపు నీళ్లు ఆగిపోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడొచ్చు. ఇది జోనల్ కమిషనర్లతో, జీహెచ్ఎంసీ కమిషనర్తో, ఇతర ఉన్నతాధికారులతో తీసుకుంటున్నటువంటి సమీక్షకు సంబంధించిన విజువల్స్ మనము చూడొచ్చు. దీనిపైన మరి కాసేపట్లో మంత్రి వచ్చి నేరుగా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏ అంశాలు ప్రధానంగా చర్చించామనేటువంటి అంశాలపైన ఆయన బయటికి వచ్చి మాట్లాడబోతున్నారు. వర్షాకాలం స్టార్ట్ కాకముందు వర్షాకాలానికి పూర్తి స్థాయిలో మేము సిద్ధంగా ఉన్నామని హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు దాదాపుగా 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు హైడ్రా అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి కాకుండా 51 డిఆర్ఎఫ్ టీంలు అందుబాటులోకి తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీకి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో నిరంతరం పనిచేస్తూనే ఉంటారని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తూనే ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ కూడా వాటర్ స్టాగ్నేషన్ అయిన తర్వాత ఎందుకు తొందరగా క్లియర్ చేయలేకపోతున్నాం, వాటర్ స్టాగ్నేషన్ అవ్వడానికి గల కారణం ఏంది, అక్కడ మనం తీసుకున్నటువంటి చర్యలు ఏంది, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏదైనటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. వర్షాలకు సంబంధించిన అంశం ప్రధానంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దాని తర్వాత సీజనల్ వ్యాధులు, ప్రతి వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. చాలా మంది డెంగ్యూ బారిన పడి ఆసుపత్రి బారిన పడతారు, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళకి ఉత్పన్నం అవుతాయి. కాబట్టి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని అంశాలపైన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం సమీక్షా సమావేశాన్ని తీసుకుంటారు. సో ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేట్లో గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తున్నారు. వాటర్ స్టాగ్నేషన్, మైత్రివనం దగ్గర జరిగిన వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర ఆయన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి విజిట్ చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ మేయర్, జోనల్ కమిషనర్లతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం వర్షాల చాలా